డుమ్మా కొట్టే స్టూడెంట్స్ ఉండడం కామన్. కానీ టీచర్లే డుమ్మా కొట్టేస్తే ఏంటి పరిస్థితి? వారి స్థానంలో అనధికారికంగా మరొకరిని నియమించి సొంత పనులకు వెళ్ళిపోతే ఎలా? రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని స్కూళ్లలో ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నాయి. దాంతో దీనిని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ ఈ రకమైన తప్పులకు చెక్ పెట్టేలా కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. దాంతో మొత్తం టీచర్లంతా సెటరైట్ అయిపోయారనే టాక్ వినిపిస్తుంది. అసలేంటి నిర్ణయం? సర్కారు బడుల్లో ప్రైవేట్ టీచర్లే టీచర్లను నియమిస్తోన్న వైనం. సర్కారు బడుల్లో విద్యార్థులు డుమ్మా కొట్టే ఘటనలు చూసాం. కానీ ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయులు డుమ్మా కొట్టే ఘటనలకు సంబంధించి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూల్కి వచ్చి వారి ఫోటోలు, వాళ్ళు చెప్పాల్సిన సబ్జెక్టు, వాళ్ళకి సంబంధించిన పేరు అన్నీ కూడా బ్లాక్ బోర్డ్ పైన నియమించే విధంగా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి అసలు ఈ ప్రభుత్వ బడులలో బ్లాక్ బోర్డుపై టీచర్ల ఫోటోలు ఎందుకు, వారి ఫోన్ నెంబర్స్ ఎందుకు, వాళ్ళు సబ్జెక్టు చెప్పాల్సిన అంశాలని ఎందుకు అమర్చుతున్నారో ఈ స్టోరీలు చూద్దాం. సర్కారు బడుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానాల్లో ప్రైవేటు వ్యక్తులు టీచర్లుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు డుమ్మా కొట్టే టీచర్లు, ప్రైవేట్ టీచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ టీచర్ల ఫోటోలను బోర్డుపై ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లోని నోటీస్ బోర్డులపై టీచర్ల ఫోటోలను ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయుల పేర్లు, వారి ఫోటోలతో పాటు వారు ఏ సబ్జెక్టు బోధిస్తారు, ఎప్పుడు సర్వీస్లో చేరారు, వారి హోదా ఏంటన్న వివరాలన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. ఈ విధానం ద్వారా డుమ్మా కొట్టే టీచర్లకు, ప్రైవేటు వ్యక్తుల బోధనకు చెక్ పడుతుందని చెప్తున్నారు. విద్యాశాఖ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ఈ ఫేషియల్ అటెండెన్స్ కానివ్వండి, లేదంటే ఫొటోస్ పెట్టడం కానివ్వండి బ్యానర్స్లో, దీనివల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ చేసిన ఈ పనుల వలన ఎంతో కొంత సమాజానికి మంచి జరుగుతుంది. టీచర్స్లో కూడా నిబద్ధత ఉంది, లేదని కాదు, కానీ ఎక్కడో 1-2% ఉన్నది కూడా తగ్గిపోయేసి అందరూ కూడా గవర్నమెంట్ని చేసే పనులు బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. పెట్టడం వలన ప్రతి టీచర్ ఎవరు అనేది ప్రతి వాళ్ళకు తెలుస్తుంది, వచ్చిన పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి టీచర్ ఏం చెప్తారు, ఎక్కడున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి టీచర్స్లో నిబద్ధత ఎంత మట్టుగా ఎక్కువనే పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ఫేషియల్ అటెండెన్స్ ద్వారా ఏమవుతుందంటే చాలామంది టీచర్స్ సమయానికి స్కూల్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలలో కూడా మంచి మార్పు వస్తుంది. మా టీచర్లు మాకంటే ముందు వస్తున్నారు అని వాళ్ళతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వకుండా టీచర్స్ అందరూ కూడా ఈ లాస్ట్ ఇయర్ మొత్తం ఫేషియల్ అటెండెన్స్ ఉంది. ఈ సంవత్సరం అయితే మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ కానీ అవి కూడా లేవు. అది వస్తే మాకు కూడా మంచిదే. మా వల్ల ఉపాధ్యాయులు అందరికీ కూడా చెడ్డ పేరు రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ చేసేది కూడా కంపల్సరీ ఫేషియల్ అటెండెన్స్ అనేది కంపల్సరీ రావాలి. ప్రతి పాఠశాలలో కూడా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి టీచర్ కూడా సమయానికి రావడము, పిల్లలకి సరైన సమయాన్ని కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ మాకు దీంట్లో కూడా సహకరిస్తున్నట్టే మేము కూడా గవర్నమెంట్తో భాగమే. విద్యార్థుల్లో నైపుణ్యాలు తీసుకురావడానికి ఉపాధ్యాయులు ఎక్కువ కృషి చేస్తారు. కాబట్టి మా దగ్గర నుంచే మంచి సమాజం అది మనం పెంపొందించగలుగుతాము. కాబట్టి ఉపాధ్యాయులకి ఇది మంచి అవకాశం. మంచిగా పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఫేషియల్ అటెండెన్స్ ద్వారా ఇంకా మంచిగా చేయడానికి, ఇంకా మంచి సమయాన్ని పిల్లల కోసం కేటాయించడానికి బాగుంటుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కలిపి 12,000 మంది ప్రభుత్వ టీచర్లున్నారు. అయితే ఇప్పటి వరకు 20% స్కూళ్లలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శిస్తున్నారు. చాలా స్కూళ్లలో ఈ నిబంధన ఇంకా అమలు కావటం లేదు. పైగా జిల్లాలోని చాలా స్కూళ్లలో టీచర్లు ఇంకా బడులకు డుమ్మా కొడుతున్నారు. ఇంకొందరు తమ స్థానాల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించి సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. కొందరైతే నెలల తరబడి బడులకు డుమ్మా కొడుతుంటే ఇంకొందరు అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్లిపోతున్నారని ప్రచారం సాగుతుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. దీని ద్వారా మార్పు వస్తుందని అంతా ఆశిస్తున్నారు. గతంలోనూ పారదర్శకంగా బోధన సాగాలని బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. కానీ అది కూడా 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. సిగ్నల్స్ లేవని సాకుతూ టీచర్లంతా మళ్లీ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. కానీ కొందరు టీచర్ల వల్ల మిగతా వాళ్లందరికీ చెడ్డ పేరుస్తుందని, వాళ్లలో మార్పు కోసమే ఈ రూల్ తెచ్చామని చెప్తున్నారు.
టీచర్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టాలని ఆలోచించడం అనేది చాలా మంచి విషయం. గతంలో కూడా ఇది మా జిల్లాలో ఇంప్లిమెంట్ జరిగింది. సిటీకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా కొన్ని చోట్ల అక్కడక్కడ సుదూర ప్రాంతాల్లో సిటీకి దూరంగా ఉన్నటువంటి రూరల్ ఏరియాలో కొంత చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఉండొచ్చు. అయితే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వల్ల టీచర్లలో ఇంకా జవాబుదారీతనం పెరుగుతుంది. సరైన సమయానికి పాఠశాలకు వెళ్ళడం, సక్రమమైనటువంటి విద్యాబోధన చేయడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉపాధ్యాయులు సక్రమంగా పాఠశాలకు హాజరైనప్పుడు ఖచ్చితంగా విద్యార్థుల్లో విద్యా నాణ్యత పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. 99% టీచర్స్ చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. ఒకరిద్దరు అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అది కూడా దీనివల్ల పూర్తి చేయబడుతుంది. సర్కార్ బడులపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం 3 నాళ్ల ముచ్చటగా కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సర్కారు బడుల్లో డుమ్మా కొట్టే టీచర్లపై విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కొందరికి హర్షం వ్యక్తం చేస్తున్నారు, మరికొందరు బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని కొనసాగించాలంటే, ప్రజల్లో నమ్మకం కలగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, విద్యాశాఖ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని కొనసాగించాలని సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ,